నేటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని పాఠ్యాంశము దేవుని నివాసము మనుషులలో ఉన్నదా అన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు అనగానే ఒక సూపర్ పవర్, మహాశక్తి, జగత్ రక్షకుడు. సైన్స్ అయితే ఈయనకొక పేరు పెట్టింది దేవుడికి. కనిపించని ఒక మహాశక్తి, ది గ్రేట్ అట్రాక్టర్ అని శాస్త్రం దేవుడికి పేరు పెట్టింది. వాళ్ళు ఎందుకు పేరు పెట్టారు అంటే, ఈరోజు ఆకాశం మొదలుకొని భూమి మొదలుకొని నక్షత్ర మండలాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకదాన్నొకటి ఆకర్షించుకుని ఉంటున్నాయి. వాటికి ఆకర్షణ శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు. ఇలా ఒకదాన్నొకటి అవి ఆకర్షించుకుని ఉండటం వలన అన్నీ సక్రమంగా నడుస్తున్నాయి, సజావుగా విశ్వం అంతా జరుగుతుంది. కనుక ఏదో మా కంటికి తెలియని ఒక మహాశక్తి వీటిని ఆకర్షించి పట్టుకుంది అని శాస్త్రం చెప్పింది. అంటే వాళ్ళకి అలా అర్థమైంది సైన్స్ భాషలో దేవుడి గురించి. అలా ఈ జగత్తును కట్టి నడిపిస్తూ ఈ జగత్తులో ఉన్న ప్రతి దాన్ని పెంచి పోషిస్తున్న దేవుడు మహాశక్తి, మన పరలోకపు కన్న తండ్రి. ఆత్మగా ఉండి లోకానికి కనబడకుండా లోకంలో ఉన్న ప్రతి మనిషిని కంటూ లోకంలో ఉన్న ప్రతి మనిషిని పెంచి పోషిస్తున్నవాడు మన పరమ తండ్రి. మీరు ఒకసారి దేవుడి గురించిన ఆలోచనల్లోనికి వెళ్తున్నప్పుడు నిజంగా దేవుడు ఈ భూమి మీద మనుషుల పట్ల చూపుతున్న ప్రేమ, మనుషుల పట్ల చూపుతున్న దయ నిజంగా చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. దేవుడు ఈ భూమి మీద ఉన్న సుమారు 780 కోట్ల మంది ఈరోజు భూమి మీద ఉంటే 780 కోట్ల మంది మనుషులను కన్న తండ్రిగా మనకు అర్థమవుతాడు. మరింత పెద్ద విశ్వాన్ని కట్టి ఇందులో కొన్ని కోట్ల మంది మనుషులను కంటున్న దేవుడు నివాసాన్ని వెతుక్కోవలసిన పరిస్థితి. అంటే దేవుడికి కూడా ఒక నివాస స్థలము అవసరమా అని ఆలోచిస్తే నిజంగా దేవుడు కూడా ఒక నివాస స్థలాన్ని వెతుక్కుంటున్నాడు. దేవుడు కూడా ఒక చోట నివసించాలని కోరుకుంటున్నాడు. ఎలాగండి దేవుడు కోరుకుంటున్నాడు, ఎక్కడ దేవుడు మరి నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు అన్నది మనం చక్కగా ఈరోజు వాక్యాలలో నుండి, బైబిల్లో నుండి నేర్చుకుంటాం. దేవుని పిల్లలారా, ఈరోజు సమాజానికండి దేవుడు సరిగా అర్థం కాలేదండి. దేవుడు అర్థం కాలేదని ఎందుకంటారు? అన్ని చోట్ల దేవుడు 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 అంటున్నారు కదా. అంటే అంటున్నారు అన్ని చోట్ల దేవుడు అన్న 3 పదాలు అంటున్నారే తప్ప ఆయన మనసేంటి, ఆయన సంతోషాలేంటి, ఆయన ఆనందాలేంటి, ఆయన ఎప్పుడు బాధపడతాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, ఏం చేస్తే ఆయన ఆనందంగా ఉంటాడు అంటే దేవుడి మనసు గురించి స్టడీ చేసేవాళ్ళు, దేవుడు మనసును అర్థం చేసుకుని ఆయన మనసుకు ఇష్టమైనవి ఇచ్చేవాళ్ళు ఈరోజు భూమి మీద చాలా తక్కువ అండి. మీరు చూడండి, వ్యక్తులు మనకి ఇష్టమైన వ్యక్తులు భూమి మీద కొంతమంది ఉంటారు. ఎవరిని ఇష్టమైన వ్యక్తి అని చెప్తాం మనం నిజంగా అంటే మన మనసుకు కావలసినవేవో కొన్ని ఉంటాయి. వాటిని ముందుగానే వాళ్ళు అర్థం చేసుకుని మన మనసుకు ఇష్టమైనవి, మన మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి ఏవైతే మనకి ఇస్తున్నారో వాళ్ళని అంటాం. వీళ్ళంటే మాకు చాలా ఇష్టం అండి, నా మనసు అర్థం చేసుకుంటాడండి అని స్నేహితుల గురించి కానీ, లేదంటే మనసును అర్థం చేసుకునే భార్య గురించి భర్త కానీ, మనసును అర్థం చేసుకునే భర్త గురించి భార్య కానీ ఇలాంటి సాక్ష్యాలు ఇస్తారు. ఎప్పుడు ఇస్తున్నారు సాక్ష్యము అంటే మనసులో ఏముందో గ్రహించి వాటి చొప్పున చేస్తున్న వాళ్ళు మాత్రమే మనసుకు హత్తుకునే వాళ్ళు, మనసుకు దగ్గరుండేవాళ్ళు. మరి అలాగనే పరలోకపు తండ్రికి మనసు లేదంటే మనసు ఉంది. రామపత్రిక 11వ అధ్యాయంలో మీరు చదువుకుంటారు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అంటాడు పౌలు గారు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అంటే దేవుడికి కూడా ఒక మనసు ఉంది. ఆ మనసులో కూడా ఒక చోట నేను ఉండాలన్న కోరిక ఉంది. ఆ కోరికను మనుషులు నిజంగానండి పట్టించుకుంటే, పరలోకపు తండ్రి ఉండాలనుకుంటున్న నివాస స్థలాన్ని గుర్తించగలిగితే నిజంగా దేవుడు చాలా ఆనందపడేవాడు. కానీ సాతాను, మీరు జాగ్రత్తగా వినండి, సాతాను దేవుడికి ఏది ఇష్టమో
దాన్ని కొలాప్స్ చేస్తుందండి మనుషుల మధ్యలో. దేవుడు నివాస స్థలంగా ఒకదాన్ని కోరుకున్నాడు. నేను ఇక్కడ ఉండాలి అని ఒక నివాస స్థలాన్ని దేవుడు కోరుకుంటే, దేవుడు కోరుకున్న నివాస స్థలం దేవుడికి దక్కనివ్వకుండా చేసింది సాతాను. అది ప్రారంభం నుంచి అంతే. దేవుడు ఏది కోరుకుంటాడో అది దేవుడికి దక్కనివ్వదండి. తన పిల్లలు ఏది చేయాలనుకుంటారో తన పిల్లల చేత అది చేయనివ్వదు. అదే సాతాను అంటే దేవుడికి భిన్నంగా, దేవుడి ఇష్టాలకు భిన్నంగా మనుషులు ప్రవర్తించేటట్టుగా సాతాను జరిగిస్తూ ఉంటుంది తన కార్యాలు. దేవుని పిల్లలారా, దేవుని నివాసం ఎక్కడుంది? అసలు మనిషి గురించి దేవుడు ఏమంటున్నాడు? మనుషుల పట్ల దేవుడికి ఉండే ఆలోచనలు ఏంటంటే, ఒక మాట దావీదు గారితో దేవుడు రాయించాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము, దయచేసి మీరు బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం దయచేసి బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం అండి. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము నీవే. ఈయన ఏమంటున్నాడు దావీదు గారు భక్తుడు అంటే, యెహోవా నా తండ్రి, నా స్వాస్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు అన్నాడు. చూడండి, అంటే ఈరోజు మనిషి అనగానే మనిషికి సరిగా అర్థం కాలేదు. కానీ మనిషి శరీరము, ఆత్మ రెండు భాగాలు అయితే, శరీరము ఆత్మ రెండు భాగాలు మనిషి అయితే, ఈ ఆత్మ అనేది ఎక్కడి నుండి వచ్చింది మనిషిలోకి? శరీరం అంటే మట్టిలో నుండి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది. ఇది కళ్ళ ముందు అర్థమైపోతుంది. దేవుడు చెప్పిన మాటలు సమాజంలో ఈరోజు నెరవేరుతున్నాయి. కానీ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఎలా మనిషిలోకి వచ్చింది అంటే, ఆత్మ అనేది పరమాత్మలోని ఒక పార్టు. నీలో ఉన్న ఆత్మ పరమాత్మ, నీ పరలోకపు తండ్రి, నీ దేవుడిలో నుంచి విడిపోయిన ఒక భాగం అది. అలా విడిపోయిన ముక్కలు 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 భాగాలే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు. అందుకే పరమ తండ్రి మనుషుల్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు? మనుషుల వెంట ఎందుకు ఉంటున్నాడు? మనుషులను దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, నీకుండే నీ శరీరాన్ని బట్టి పుట్టిన ప్రేమ కాదు అది. అయింది నీ శరీరాన్ని ప్రేమించట్లేదు ఆయన. నీ రంగును ప్రేమించడు, నీ ఎత్తును ప్రేమించడు, నీ కులాన్ని ప్రేమించడు, నీ అధికారాన్ని ప్రేమించడు, నీ డబ్బును ప్రేమించడు. లోక సంబంధమైన వేటి మీద ఆయనకి మనసు లేదు. నీ వెనక ఎందుకు పడుతున్నాడు అంటే, కొడుకు 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 అని నీ వెనకే పడి నీకు వాక్యాలు చెప్పించి నేను బాగు చేయాలని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, నువ్వు అనగా ఆత్మ, మనిషి అనగానే ఆత్మ అండి, శరీరం కాదు. ఎందుకంటే నేను అనగా ఎవరు అని మన యూట్యూబ్ ఛానల్లో పాటలు ఉంటాయి, 2 పాటలు మీరు వినండి, మంచి వివరణ ఇచ్చారండి. నేను అనగా ఎవరు అంటే, నేను అనగా ఆత్మ అండి. మీరు ఆత్మలు. ఎక్కడి నుండి వచ్చిన ఆత్మలు మీరు అంటే, పరమాత్మలో నుండి విడిపోయిన ముక్కలు మీరంతా. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, కంసాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు బంగారం ఆర్డర్ ఇస్తారు. ఒక చెవులువో లేదంటే ముక్కులో పెట్టుకునేవో, ఒక ఉంగరమో, ఒక చైనో మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన ఆ బంగారం ఎక్కడి నుంచి తీస్తాడంటే, ఆయన దగ్గర బంగారపు బిస్కెట్స్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఆ బంగారపు బిస్కెట్లోంచి ఒక ముక్క కట్ చేసి చెవులుగా లేదంటే ఉంగరాలుగా, చైన్లుగా తయారు చేస్తాడు ఆయన. అంటే పెద్ద బంగారపు ముద్దలో నుండి విడిపోయిన చిన్న బంగారపు ముక్కది. ఇది మీకు అర్థమైతే, పరమాత్మ మహాశక్తి స్వరూపమైన దేవుడిలో నుండి విడిపోతున్న చిన్న చిన్న భాగాలే భూమి మీద ఉన్న మనుషులండి. అలా దావీదు గారు అంటున్నారు, నా భాగము నీవే, నా భాగము నీవే, నీలో నుండి విడిపోయిన భాగాన్ని తండ్రి నేను అంటున్నాడు దేవుడు. దావీదు గారు నోట దేవుడు పలికించిన మాట అది. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పరలోకపు తండ్రి పరమాత్మలో నుండి విడిపోయిన చిన్న చిన్న భాగాలు అయితే, దేవుడు పరమ తండ్రి తనలో నుండి విడిపోయిన ఈ భాగాలను ప్రేమిస్తున్నాడండి. మీకు అర్థం కావాలంటే, తల్లిదండ్రులు మనల్ని ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి? తల్లిదండ్రులు మనల్ని అంత అమితంగా ఎందుకు ప్రేమిస్తారు? తల్లిదండ్రులకి మనం అంటే అంత పిచ్చి ప్రేమ ఎందుకు అని మీరు ఆలోచించగలిగితే, మనము వాళ్ళలో నుండి వచ్చాము. తండ్రి అంటాడు నా రక్తం, తల్లి అంటుంది నా రక్తం,
మా వంశంలో నుండి వచ్చినవాడు, మా గర్భంలో నుండి వచ్చినవాడు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే, ఇంకో నాలో నుండి వచ్చాడండి, నేను కన్నానండి, ఏమంటే నా రక్తం అండి, నా కష్టం అండి అంటారు తల్లిదండ్రులు. శరీర సంబంధమైన తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను. అంటే ఎందుకు పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు అంటే, వాళ్ళలో నుండి విడిపోయిన భాగాలు మనం శరీర సంబంధంగా. ఏమంటే ఈ శరీరం రావడానికి వాళ్ళ కారకులు కనుక, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు కనుక సర్వహక్కులు వాళ్ళవే అన్నట్టు మన మీద అధికారం చేస్తారు మన తల్లిదండ్రులు. ఇందుకే వాళ్ళు ఏమి ఇచ్చారు మనకంటే, శరీరాన్ని దేవుడు కట్టడానికి ఒక ఆశ్రయం ఇచ్చింది తల్లి. అలాగే ఒక ఆత్మ శుక్రకణంగా తండ్రి గర్భం నుండి దాటడానికి ఆయన గర్భం ఉపయోగపడింది దేవుడికి. ఏమంటే కొద్ది కాలం మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు ఎంత అధికారం, అలాగే పిల్లల మీద ప్రేమ. అదిగో పిల్లలు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉండాలన్న మనసు తల్లిదండ్రులకే ఉంటే, ఆయనలో నుండి విడిపోయిన భాగాలం మనం పరలోకంలో నుండి కన్న తండ్రిలో నుండి విడిపోయిన భాగాల మీద దేవుడికి ఇంకెంత మమకారం, దేవుడికి ఇంకెంత ప్రేమ ఉంటుంది మీరు ఆలోచించండి. మనల్ని కంటున్న తల్లిదండ్రులకి తెలిసే ఒక విషయం. ఏంటా విషయం అంటే, ఈ కొడుక్కి నాకు బంధం కొద్ది కాలపు బంధమేనని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు మరణించిన తర్వాత ఈ బంధాలు ఏవి ఉండవు. అలా బంధం అనేది కొద్ది కాలం ఉండేదని తెలిసిన తల్లిదండ్రులు ఇంత మమకారాన్ని, ఇంత ప్రేమను మన మీద పెంచుకుంటే, ఆయనలో నుండి విడిపోయిన, సూపర్ పవర్లో నుండి విడిపోయిన భాగాలమైన మనకు అంతం లేదు. ప్రజెంట్ భూమి మీద శరీరాల్లో ఉన్నాం ఆత్మలుగా. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడి కొరకు బ్రతికితే పరదేశకి వెళ్ళిపోతాం, లేదంటే ఏమంటే నా యాతన పొందే స్థలానికి వెళ్ళిపోతాం. మొత్తం మీద ఎక్కడో ఒక చోట మనం ఉంటాం. అంటే మన ఆత్మలు అనేవి శాశ్వతమైనవి, నాశనం లేనివి. కాలితే తరతరాలు యుగాలు నరకంలో కాలిపోతాయి, లేదంటే దేవుడి చెంతకి వెళ్ళిపోతాయి. అలా నిత్యము ఉండే బంధం దేవుడికి దూరం అయిపోతుంటే దేవుడు ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. తనలోని భాగం ఈ లోకానికి వచ్చి శరీరంలో ఉండి, తనలోని భాగం ఈ లోకానికి అంకితం అయిపోతుంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో మీరు ఆలోచించండి. ఏమంటే కాస్త మనసు పెట్టి ఈరోజు వాక్యం వింటే, మనుషుల వెంట దేవుడు ఎందుకు పడుతున్నాడో, మనుషులంటే దేవుడికి ఇంత ప్రేమ ఎందుకు కలిగిందో మీకు అర్థమవుతుందండి. జగత్తు పునాది వేయబడక మునుపు మనం ఆయనలో నుండి ఆదాములోనికి వచ్చాం. మనమంతా, మీరు నేను, మనమంతా ఆదాములోనికి జగత్తు పునాది వేయబడక మునుపే కావాలని కోరుకున్న దేవుడు ఏమన్నా ఆదామును చేసిన తర్వాత మనల్ని అందరిని అందులో పెట్టి, నా కొడుకు వస్తాడు 1980లో వస్తాడు, 90లో వస్తాడు, 2000లో వస్తాడు, 60లో వస్తాడు, 70లో వస్తాడని మన రాక కొరకు మనం ఏ క్షణాలలో ఈ భూమి మీదకి రావాలో దేవుడు ముందుగానే నిర్ణయించి ఆ తల్లి గర్భంలోనికి రప్పించి అక్కడ ఒక నిర్మాణం, దేహం మీ కొరకు కట్టి భూమి మీదకి పంపిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు మీకోసం. అంటే ఆదాములో మిమ్మల్ని పెట్టింది మొదలుకొని ఎప్పుడు వస్తాడో కొడుకు అని భూమి మీద మన కొరకు ఎదురు చూస్తున్నాడండి. ఇంత ఎదురుచూపుల్లో నుంచి భూమి మీదకి వచ్చిన నువ్వు దేవుడిని నమ్మకపోతే, దేవుడి కొరకు బ్రతకకపోతే, దేవుడు వాక్యం నేర్చుకోకపోతే, ఇంతకాలం ఆయన ఎదురు చూసినందుకు ఎంత బాధపడతాడో ఒక్క క్షణం ఈరోజు వాక్యం వెంటనే మీరు ఆలోచించండి. మీ గురించి ఎదురు చూశాడు కొన్ని కోట్ల సంవత్సరాలు. మీ గురించే కష్టపడి విశ్వాన్ని కట్టాడు. మనల్ని అందరినీ తనలో పెట్టుకుని, నా కొడుకు వస్తాడు, విశ్వాన్ని కట్టాలి, రంగు ఉండాలి, రుచి ఉండాలి. నీకు ఈరోజు చాలా రంగులు ఇష్టంగా, ఆ రంగులు నువ్వు రాకమునిపై నువ్వు వస్తావని నీ తండ్రి నీ కొరకు నీకు ఇష్టమైన రంగు చేసి పెట్టాడు. నువ్వు రాకమునిపై నువ్వు తినే రుచి ఏదైతే ఉందో, నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అని అంటారు చాలామంది. ఆ తీపి నువ్వు వస్తావని భూమి మీదకి దేవుడు ముందుగానే ఆ రుచిని విశ్వంలో పెట్టేశాడు. ఇంత కష్టపడి, పిల్లలంటే ఇంత ఇష్టపడి, కష్టాన్ని కూడా ఇష్టంగా భరించి ఆ రోజు దేవుడు అంత విశ్వాన్ని కట్టి పిల్లలు వస్తారు అని ఎదురు చూస్తే, భూమి మీదకి వచ్చిన మనుషులండి ఆయన్ని పట్టించుకోక, భూమి మీదకి వచ్చిన మనుషులు ఆయన ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తుంటే, ఆయన పెంచి పోషించి కని కాపాడుతున్న దేవుడెవరో మాకు తెలియదు, దేవుడంటే మాకు లెక్కలేదని బ్రతుకుతుంటే ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. దేవుడు ఈరోజండి చివరికి ఎలా మిగిలిపోయాడు అంటే, నివాస స్థలము ఎక్కడ దొరుకుతుందా అన్నట్టుగా దేవుడు మిగిలిపోయాడండి. ఏంటి ఈ సూపర్ పవర్, ఈ విశ్వాన్ని కట్టి మనుషులు కట్టిన దేవుడికి నివాస స్థలము కావాలంటే కావాలి. కానీ నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, ఇప్పుడు దేవుడి మనసు, దేవుడి ఇష్టాన్ని తన పిల్లలైన మనుషులకు అందకుండా చేయటమే దెయ్యం పని. ఒకవేళ అందిన మరో రకంగా మార్చి అందింపచేస్తుంది మనుషులకి. దేవుడు మనసును ఉన్నట్టుగా మనుషులకు అందనివ్వదండి. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుడు నివాస స్థలము మనలో ఉండాలని కోరుకున్నాడు. దేవుని నివాసం, దేవుని ఇల్లు
దేవుని ఆలయం మనమైపోవాలని కోరుకున్నాడు. కానీ సాతాను మనుషుల బ్రెయిన్లోకి ఎలాగెక్కించిందంటే, నువ్వు దేవుడికి ఒక గుడి కట్టు, నువ్వు దేవుడికి ఒక రేక్ షెడ్ అయ్యి, లేదా దేవుడికి ఒక స్లాబ్ వేసేయి, దేవుడికి ఒక పెద్ద 4 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టు, అది గుడి కట్టు, దేవుడు గుడిలో ఉంటాడని నేర్పించింది. మదిలో ఉండాలని దేవుడు కోరుకుంటే గుడిలో నీ తండ్రి ఉంటాడు, దేవుడి కొరకు గుడి కట్టు అంటుంది ఈరోజు. అంటే ఎక్కడ కూడానండి పరలోకపు తండ్రికి ఇష్టమైనవి, పరలోకపు తండ్రి మనసులో ఉన్నవి మనుషులకి తెలియనవదండి. మనుషులకి ఏం తెలుసు అంటే దేవుడు 3 అక్షరాలు తెలుసు. ఆయన మనసు ఏం తెలుసు చెప్పండి? ఆయనేమో మనుషులతో పాటుగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. అదేం చెప్పింది మనుషులకంటే, మీ దేవుడికి ఒక మందిరం కట్టండి, మందిరంలో దేవుడు ఉంటాడు అని చెప్పింది. దీనికి పెద్ద ఉదాహరణకి ఏం చూపిస్తారు అంటే, మరి సొలొమోను దేవాలయం కట్టలేదా? దావీదు దేవాలయం కడతానని దేవుడిని అడగలేదా? అంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు అన్నట్టుగా వీళ్ళ మనసుల్లోకి ఎక్కించిందండి. దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు వాస్తవం? నీ చేతులతో నువ్వు కడతన్న నీ కట్టడాలలో దేవుడు ఉంటాడా? చరిత్ర చూపిస్తాను ఇప్పుడు. సొలొమోను దేవాలయం కట్టాడు అంటే, సొలొమోను దేవాలయం ఎందుకు కట్టాడు? దేవుడు ఉండడానికి కట్టాడా? అసలు కట్టించిన సొలొమోను ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసండి బైబిల్లో? ఏమంటే కొన్ని వాక్యాలు చూద్దాం. ఎందుకంటే మందిరము అనగానే ఈరోజు సైడ్ ట్రాక్ చేసిన దెయ్యం, ఆలయము అనగానే సైడ్ ట్రాక్ చేసిన దెయ్యం, మందిరం అన్నా ఆలయం అన్నా అర్థం తెలియనివ్వకుండా మార్చేసిందండి. అంటే పరలోకపు తండ్రి మనసు భూమి మీద ఉన్న తన పిల్లలకు తెలియనివ్వదు దెయ్యం. వాక్యం చదువుకుంటే, వాక్యం నేర్చుకుంటే, దేవుడు ఇది చెప్పాడా, మనల్ని దేవుడు ఇది చేయమన్నాడా అని మనకు ఏమన్నా మనుషులకి అర్థమయ్యేది. మన వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఎవరు వింటారు చెప్పండి? ఎవరు వింటారండి? వాక్యం చెబుతుంటే ఈరోజు ఎవరు వింటున్నారు? వాక్యంలో ఇది రాయబడి ఉంది అంటే ఎవరు నమ్ముతున్నారు? వాక్యం కంటే, బైబిల్ కంటే వాళ్ళు దేనికి ఎక్కువ విలువిస్తారంటే, వాళ్ళు ఏదైతే ముందు ఒక అబద్ధాన్ని నమ్మేశారో ఆ అబద్ధాన్ని చెబుతున్న బోధకుడు ఉంటాడు కదండి, ఆయనే వాళ్ళకు ఒక పెద్ద విగ్రహం అండి. విగ్రహారాధికులు వీళ్ళు. ఆయన చెప్పిందే నిజం. మనిషి కదా, ఆయన కూడా తప్పు చెప్పాడేమో, అబద్ధం చెప్పాడేమో, ఒకసారి విని గ్రహించరాదు, వాక్యం చూడరాదు. వద్దు, మేము చూడమండి, ఆయన చెప్పిన తప్ప ఇంక మేము ఎవరివి వినమండి. మనుషులు ఇలా ఉండిపోయండి, ఒక చోట స్ట్రక్ అయిపోయి ఆ ఆలోచనల నుంచి బయటికి రాక, ఆ ఆలోచనల నుంచి ముందుకు రాక, దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందో కాస్త మనసారా గ్రహించక మనసులన్నిటికీ తాళాలు వేసేసుకున్నారండి. ఏం తాళాలు వేశారంటే, డెనామినేషన్ తాళాలు వేశారు. మేము ఫలానా డెనామినేషన్ అండి, ఇంకెవరి వాక్యాలు వినవండి, మాది ఫలానా చర్చ్ అండి, మేము ఎవరి ప్రసంగాలు వినవండి. ఇదేంటిది? అందరూ దేవుడి కొరకు బ్రతుకుతున్నారు, అందరూ దేవుడి సేవ చేస్తున్నారు, అందరూ బైబిల్ చెప్తున్నారు. ఏది సత్యమో గ్రహించి సత్యాన్ని స్వీకరించవచ్చుగా. ఆ మనసులు ఉండవండి, ఆ మనసులు లేవు ఈరోజు. అదే సాధారణ బలమైంది వీళ్ళ అమాయకత్వానికి ఆయుధం అయిందండి. వీళ్ళ అమాయకత్వమే దానికి ఆయుధం. వీళ్ళకి వేసిన ముసుగే విద్య వాళ్ళకి చివరికి ఉరిగా మారిపోతుందండి. వాక్యాన్ని పరిశీలించక వాక్యం చూద్దాం, ఏం చెప్తున్నాడో దేవుడు చూద్దాం. మనసుందా ఈరోజు? చాలా చోట్ల చూడండి, ప్రకటనలు ఏమవుతున్నాయి, మందిరాలు అని కట్టడాలు చూపించి ఆ కట్టడాలు కట్టడానికి కోట్లు, వేల రూపాయలు దండేస్తున్నారండి. ఈ అమాయకులు నిజంగా ఆ దేవుడు మందిరం అది కాదయ్యా, అది కాదు దేవుడు మందిరం. చూడండి, వాక్యాలు చూడండి. పాత నిబంధనలో ఈ మందిరపు చరిత్ర ఎలా ప్రారంభమైందో, సొలొమోను కట్టిన బంగారపు దేవాలయపు చరిత్ర కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. దేవుడు కట్టమన్నాడా? దేవుడు ఉంటానన్నాడా అందులో? ఒకవేళ కట్టిన సొలొమోను దేవుడు అందులో ఉన్నాడని ఏమన్నా చెప్పాడా? చూద్దాం, కొన్ని వాక్యాలు చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి దయచేసి. మరి ఇదే ఈ సందర్భమేనండి, దావీదు దేవాలయం కడతానన్న సందర్భం. దావీదుకు వచ్చిన కోరిక ఏంటంటే, నేను మరి దేవదారు మ్రాణుతో కట్టిన నగరంలో నేను నివసిస్తున్నాను, నన్ను రాజుని చేశాడు దేవుడు, మరి ఇశ్రాయేలు ప్రజల మీద మంచి అధికారం ఇచ్చాడు నాకు, నేను రాజుని కనుక ఒక పెద్ద దేవదారు మ్రాణుతో కట్టిన నగరంలో నేను నివసిస్తున్నాను, అంతఃపురంలో నేను నివసిస్తున్నాను, నన్ను ఈ స్థానానికి, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు ఆ గుడారంలో ఉండిపోయాడు. మందసం కదండి అప్పటి వరకు, ఆ గుడారంలో మందసం ఉండిపోయింది. దేవుడు గుడారంలో ఉన్నాడు, నేను దేవదారు చెక్కతో కట్టిన మ్రాణులతో కట్టిన అంతఃపురంలో, నగరంలో నేనున్నాను.
కనుక నాకు మనసు ఏదో బాగోలేదు, దేవుడికి దేవాలయం కట్టాలనుకుంటున్నాను అని ఆ రోజు ప్రవక్తగా ఉన్న నాతానుతో చెప్పాడు. నీకు ఇష్టమైంది జరిగించిన ఆయన నన్ను చెప్పాడు నాతాను. తర్వాత నాతాను దగ్గరికి దేవుడు వచ్చాడు. నాయన నాతాను, నా కొడుకైన దావీదుతో ఈ మాట చెప్పు అన్నాడు. ఏం చెప్పి పంపించాడో 5వ వచనం చూడండి. ఇప్పుడు ఏమంటే 5వ వచనంలో, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. చూసారండి, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. చూసారండి, ఎక్కడి నుంచి చెప్పుకొస్తున్నాడు చరిత్ర అంటే, ఇగో నాకు నువ్వు మందిరం కట్టేస్తావా, నేను ఐగుప్తులో ఇశ్రాయేలులను రప్పించిన నాట నుండి, మోషే మీ పితరుల దగ్గరికి మోషేని పంపించి ఆ రోజు బానిసత్వంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలును విడిపించానుగా మోషే ద్వారా. అప్పటి నుండి చరిత్ర నుండి చెప్తున్నాడు. అప్పటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరిస్తున్నాను. నేను డేరాలో ఉంటున్నాను, గుడారాల్లో ఉంటున్నాను. ఇశ్రాయేలుతో నేను సంచరించిన కాలం అంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా. ఎప్పుడైనా నేను అడిగానా? ఇశ్రాయేల్లో ఏ గోత్రంతోనైనా ఏంటయ్యా మీకు ఈ స్థితినిచ్చాను, మరి కనాను దేశాల్లో పెద్ద పెద్ద భూభాగాలు పనిచేశాను మీ గోత్రాలకి, మీ గోత్రాల్లో ఉన్న ఎవరో కూడా నాకు ఒక మంచి దేవదారు మ్రాణుతో మందిరం కట్టడం లేదని నేను అడిగానా? నేను అడగలేదుగా, అడగనుగా. ఎందుకు? ఈ లోక సంబంధమైన మనుషుల చేతులతో కట్టిన వాటిలో నేను ఉండనుగా, అవి నాకు పట్టవుగా. నేను అందులో ఉండనప్పుడు కట్టమని ఎలా అడుగుతాను? నేను ఎప్పుడైనా అడిగానా? కానీ దావీదు, నువ్వేదో నా మీద ఇష్టంతో కడతానంటున్నావుగా, నీకొచ్చిన ఆలోచనగా, కుమారుడిగా నా మీద ఇష్టంతో ఒక మందిరాన్ని కడతానంటున్నావు. సరే కట్టు, కానీ ఆ కడతన్న మందిరం ఏదైతే ఉందో అది నీ చేతులతో కట్టడానికి కుదరదు. నీ గర్భాన్న మరి సొలొమోను వస్తాడు, నీ కుమారుడితో ఆ మందిరాన్ని కట్టిస్తాను అన్నాడు. ఇక్కడ దేవుడు ఇంటెన్షన్ తీసుకుంటే నేనేమైనా అడిగాను అయ్యా, నేనేమైనా కట్టమన్నానా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ మనుషులు చేతులతో స్వహస్తాలతో కట్టిన మందిరాలలో దేవుడు ఉండడు గనుక, ఏమండి నేను ఏమైనా అడిగానయ్యా, అదెందుకయ్యా అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అయినా కొడుకు కోరుకున్నాడు కనుక, కొడుకు ఇష్టపడుతున్నాడు కనుక సరేరా కానీ అన్నాడు, అంతే. సరే కట్టు అన్నాడు. ఎందుకు దేవుడి మాట అన్నాడో మీకు ముందుకెళ్ళేసరికి చెప్తానండి. ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుద్ది ఎందుకు దేవుడు నేను ఏమైనా కట్టమన్నా అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నిజంగా దేవుడు అండి భూమి మీద మనుషులు చేతులతో కడతన్న కట్టడాలలో అసలు దేవుడు ఉండాలని కోరుకోవట్లేదండి. ఆయన కోరిక అది కాదు, అందులో ఉండాలని కోరిక కాదు. మరి అయినా సరే కడతానంటున్నావు కానీ కట్టు. అది కేవలం నా నామ ఘనత కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది, నేను అందులో ఉండను. మీకు ఇంకో వాక్యం చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయానికి వచ్చేయండి. 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇదే 7వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, 7వ అధ్యాయం 13వ వచనంలో, నీ కొడుకు సొలొమోను నాకు మందిరాన్ని కట్టిస్తాడని చెప్పాడుగా, ఎందుకు కడతాడో ఆ మందిరం చెప్తున్నాడు 13వ వచనంలో. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతడు నా నామ ఘనత కొరకు, నీ కుమారుడు సొలొమోను కడతాడు చూసారు, నువ్వు కోరుకున్న కోరిక, నేను అందులో ఉండడానికి కాదు, జస్ట్ ఆ మందిరాన్ని బట్టి నా నామ ఘనత. యెహోవా దేవుడికి ఒక మందిరం ఉందంట. యెహోవా దేవుడు ప్రజలు ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడు వింటాడంట. ఆ మందిరం అనేది అందుకు కట్టబడింది. కేవలం దేవుడి నామ ఘనత కొరకు, దేవుడి పేరు ప్రజల మధ్యలో ఉండటం కొరకు మాత్రమే మందిరం తప్ప నేను నివసించడానికి మందిరం కాదు. అది నేను ఉండను అందులో. కట్టిన సొలొమోను ఏమన్నాడో ఏమంటే అది కూడా చూపించేస్తే మీకు బాగుంటుంది. నీ కుమారుడు వస్తాడు సొలొమోను, కేవలం అతడు నా నామ ఘనత కొరకు కడతాడు అని ముందుగానే దావీదుతో చెప్పాడుగా. చెప్పినట్టుగానే సొలొమోను వచ్చాడుగా. వచ్చి సొలొమోను మందిరం కట్టేశాడు. కట్టేసిన సొలొమోను మందిరం కొరకు ఏమన్నాడో ఒక మాట మీరు చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి, ఎంత బాగుంటుంది ఈ వాక్యం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం
2వ అధ్యాయము 6వ వచనం అండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనం చూడండి ఎంత బాగుందో. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. చూసారా, ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరము కట్టించుటకు చాలినవాడెవడు. చూసారా, ఆకాశ మహాకాశములు సైతం ఆయన పట్టజాలం. ఎందుకంటే ఆకాశాన్ని మహాకాశాన్ని చేసింది ఆయనే. ఆయన్ని పట్టుకొచ్చి ఆకాశ మహాకాశాలే పట్టినప్పుడు ఏమంటే ఆకాశంలో ఎక్కడో మిలుకు అంటూ పాలపుత్త నక్షత్ర మండలం, అందులో సూర్య కుటుంబం, ఆ సూర్య కుటుంబంలో ఒక 3వ గ్రహం భూమి అయితే, ఆ భూమి మీద నీది ఒక చిన్న దేశం భారతదేశం. ఆ భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఒక జిల్లా, ఆ జిల్లాలో ఒక కాలనీ, ఒక ఊర్లో ఒక కాలనీ ఎన్నుకుని అక్కడ ఇంత రేక్ షెడ్ చేసి దేవుడు ఇందులో ఉన్నాడని పట్టేస్తే ఎంత చిన్నగా ఉంది చెప్పండి. నేను చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు మీకు దేవుడు పడతాడు అందులో. ఎంత చిన్నదండి మనం ఉంటున్న భూమి, మనం ఉంటున్న ఊరు, మనం ఉంటున్న ఇల్లు, మనం ఉంటున్న ఏరియా ఎంత చిన్నది. ఎక్కడ ఆకాశ మహాకాశాలండి. ఆయన్ను ఆకాశ మహాకాశాలే పట్టనప్పుడు ఎక్కడో విశ్వంలో ఇంత చిన్న భూమి, ఆ భూమి అంత మీద కట్టేసేవా మందిరం అంటే లేదు. మళ్ళీ అందులో నీకు ఖండం, ఆ ఖండంలో ఒక దేశం, దేశంలో ఒక రాష్ట్రం, రాష్ట్రంలో ఒక జిల్లా, ఆ జిల్లాలో ఒక మండలం, ఆ మండలంలో నీది ఒక ఊరు, ఆ ఊరిలో చిన్న కాలనీలో చిన్న షెడ్ వేసి దేవుడు అందులో పెట్టేస్తావా? ఎవరికి అర్థమయ్యాడండి దేవుడు? ఎవరికి అర్థమైంది దైవ మనసు? ఎవరికి అర్థమైంది పరలోకపు తండ్రి మనసులో ఉన్న ఆవేదన, పరలోకపు తండ్రి మనసులో ఉన్న కోరికలు? ఎంత బాగా రాస్తున్నాడు చూసారా. ఆకాశ మహాకాశములు. నీకు ఆకాశం ఒకటే తెలుసు, నీకు పైకెత్తితే ఆకాశం ఒకటే కనబడుతుంది, దాని వెనక మహాకాశాలు ఉన్నాయి. మహాకాశములు అనగానే అనగానే పెద్ద పెద్దవి అని అర్థం. సముద్రము అంటారు. మహాసముద్రాలు అంటే పెద్దవి అని అర్థం. ఆకాశ మహాకాశములు సహితము పెద్ద ఆకాశాలు ఉన్నాయి కదా, ఈ ఆకాశాలన్నీ ఒక చోట పెట్టిన అందులో నువ్వు పట్టవు. నీ రూపం అంత పెద్దది, నీ శక్తి అంత పెద్దది. దేవా, నీకు మందిరం ఎవరు కట్టిస్తారు? నీకు ఎవరు మందిరం కడతారు? ఎవరిని నిన్ను ఆ సైజులతో మందిరం కట్టి భూమి మీద నిన్నెవరు పెట్టగలరు దేవా? ఎవరి వలన కాదు. ఎంత బాగా చెప్తున్నట్టు చూడండి. మళ్ళీ చదువుతున్నాను. ఆకాశమును మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయన రూపం చాలా పెద్దది, ఆయన శక్తి చాలా పెద్దది. ఆయన్ను నువ్వు సెట్ చేసేద్దాం, చిన్న రేక్ షెడ్ వేసి మందిరం కట్టేసి అంటే అవదు. తప్పు చెప్పారండి. ఇంతకాలం క్రైస్తవ్యానికి తప్పు చెప్పారండి. ఇదే దేవుడు మందిరం, ఇందులోని దేవుడు ఉన్నాడు, అందులో ఎందుకుంటాడు అయ్యా దేవుడు? అందులో ఎందుకుంటాడు? నీలో ఉంటాడు. సంఘంలోనికి వస్తున్న ప్రతి సహోదరుడు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతానని మాటిచ్చి దేవుడికి బాప్తిస్మము తీసుకున్న రోజు వాళ్ళలోకి వస్తాడు. దేవుడు నివాసం మానవ హృదయం, మనిషి ఇచ్చే మనసులో ఉంటాడు తప్ప, మానవ దేహంలో ఉంటాడు తప్ప, ఏమండి కట్టడాలలో ఉంటాడా దేవుడు? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. కిందకి వెళ్ళేసరికి ఆకాశ మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరము కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడను, ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరము కట్టదలిచి ఉన్నాను. ధూపము వేయుటకే నేను మందిరం కడుతున్నాను. ఆయన ఉంటాడని కాదు ఇందులో, ఆయన పట్టడు ఇందులో. బంగారపు దేవాలయాన్ని కట్టిన సొలొమోనుకే ఇంత జ్ఞానం ఉంటే, సొలొమోను మాట్లాడుతున్నాడు. మీరు కావాలంటే 2వ అధ్యాయం ప్రారంభం నుంచి చదవండి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టదలిచి తీర్మానం చేసుకుని మనుషులందరినీ పిలిపించి ఆ మనుషులందరితోనూ ఈ సంగతులు మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, కానీ ఆ మందిరంలో నా దేవుడు మాత్రం సరిపోడు. ఆకాశ మహాకాశాలు ఆయన్ని పట్టవు. మహారూపం అది. దేవుడు అనగానేనండి నిజంగా కామెడీలు చేసుకోవడానికి వాడుతున్నారండి ఈరోజు. దేవుడు అనగానే ఏదో కరివేపాకు తీసేసినట్టుగా తీసేస్తారు. ఆయన శక్తి తెలియక, ఆయన బలం తెలియక, ఏమంటే ప్రతి చోట ఈరోజు నవ్వుకోవడానికి కూడా దేవుడిని వాడుకుంటున్నారండి. తోలు తీసేస్తాడు దేవుడు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవాడు శాపగ్రస్తుడు. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. దేవుడు అని నువ్వు మాట్లాడాలి అంటే అక్కడ సరైన సబ్జెక్ట్ ఉండాలి, సరైన విషయం ఉండాలి. అప్పటి వరకు ఆయన నామాన్ని ఎత్తొద్దు అన్నాడు. చాలామందికి తెలియదండి ఇది.
ఆయన శక్తి తెలీదు, ఆయన పవర్ తెలీదు, ఆయన రూపం తెలీదు, తెలియక మాట్లాడుకుంటున్నారు ఈరోజు. కానీ దేవుడు మహాకాశములు పట్టణ ఆయనకు నేనెక్కడ కడతాను మందిరం, నేను కట్టడానికి నేనెవడిని, ఆయన కట్టినా అందులో ఆయన పట్టజాలడు. కానీ జస్ట్ మేమందరము ధూపాలు వేసుకోవడానికి ఆయనకి మందిరం కడుతున్నాం. సొలొమోను బంగారంతో కట్టిన 46 సంవత్సరాల బంగారపు దేవాలయంలోనే దేవుడు పట్టనప్పుడు, దేవుడు ఉండనప్పుడు నువ్వు వేసిన రేక్ షెడ్లో దేవుడు ఉంటాడా? నువ్వు కట్టేసిన బిల్డింగ్లో దేవుడు ఉంటాడా? ఉండడు. ఇక్కడ చేపెట్టి అపోస్తల కార్యాలు మీరు చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో స్టెఫన్ గారు చేస్తున్న ప్రసంగం ఇది. చచ్చిపోయే ముందు చెప్తున్నాడు ఈ ప్రసంగం. రాళ్లతో కొట్టేస్తారు ఇక కొద్దిసేపు అయితే. ఆ టైంలో స్టెఫన్ గారు ప్రసంగం చేస్తున్నారు. ఏమని ప్రసంగం చేస్తున్నారో అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము మీరు 49 మీరు చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 47 క్షమించండి 47, 50 కలిసి ఉన్నాయి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. కట్టించాడు సొలొమోను. ఏమంటున్నాడు? కట్టే ముందు దేవుడిని పెట్టడానికి కాదు, ధూపం వేయడానికే కడతానని అన్నాడుగా అక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు సొలొమోను గారు చేసిన దాని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో స్టెఫన్ గారు ప్రసంగంలో ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడు అంటే, చూడు జాగ్రత్తగా వినండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టింతురు? నా విశ్రాంతి స్థలమేది? అండర్లైన్ చేసుకోవాలా? నా విశ్రాంతి స్థలమేది? దేవుడికి కూడా విశ్రాంతి స్థలం కావాలి. చెప్తానండి, అసలు విషయం ఇదే. నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతములు, మనుషులు చేతులతో కట్టిన కట్టడాలలో దేవుడు నివసింపడు. ఇక మీరు వేసుకోండి. మరి మీరు విన్న ప్రసంగాలు, ఇంతకాలం మీరు విన్న బోధలు మీరు ఒకసారి ఆలోచించుకోండి. వాక్యాన్ని ముందు పెట్టి ఆలోచించుకోండి. వాక్యం ఎలా చెప్పినా, నివసింపడని వాక్యం చెప్పినా, ఆయన నివసిస్తాడని చెప్పిన మాట ఆయన మాట నమ్ముతానంటే మీ ఇష్టం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడు. వాక్యాలను నమ్మితే ఆత్మ రక్షించబడుతుంది, మనుషులను నమ్మితే ఆత్మ నరకానికి పోతుంది. వాక్యం కదా నీకు మెయిన్, వాక్యం కదా నీకు రాజ్యాంగం, వాక్యం కదా నీకు చట్టం. వాక్యం చెప్పిందిగా నువ్వు నమ్మాలి, వాక్యంలో ఉన్నది కదా నువ్వు నమ్మాలి. ఎందుకు మనుషులపైన బేస్ అయిపోయి అబద్ధాలు నమ్ముతున్నావు, అబద్ధ బోధనలు నమ్ముతున్నావు, దేవుడికి భిన్నమైన ఆలోచనలు నమ్ముతున్నావు? దేవుని పిల్లడారా, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయనను దేవుడు మనుషుల స్వహస్తాలతో కట్టిన హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడు. కానీ పైన ఒక మాట ఇచ్చాడు, నా విశ్రాంతి స్థలం ఏది అంటే, దేవుడికి కూడా విశ్రాంతి స్థలం కావాలా అంటే కావాలి. దేవుడు కూడా విశ్రాంతి స్థలాన్ని కోరుకుంటున్నాడంటే దేవుడు కూడా ఒక నివాస స్థలం, విశ్రాంతి స్థలం ఉండాలి. మనం ఇల్లు ఎందుకు కట్టుకుంటాం చెప్పండి? మనం ఇల్లు ఎందుకు కట్టుకున్నాం? మన గృహాన్ని మనం ఎందుకు కట్టుకుంటాం? మన ఇంటిని మనం ఎందుకు కట్టుకున్నామంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సేద తీరాలి, విశ్రాంతి కావాలి, హాయిగా ఉండాలి, కుటుంబంతో ఉండాలి, పిల్లలతో ఉండాలి. బయట ఉదయం నుంచి పడ్డ కష్టమంతా కూడా ఇంటికి రాగానే కష్టమంతా కూడా పోతుందండి. దేవుడు కూడా విశ్రాంతి స్థలంగా కోరుకుంటున్నది ఏంటంటే, మనలో ఉండాలనుకుంటున్నాడండి, మనతో ఉండాలనుకుంటున్నాడు. మనలో ఉండి దేవుడు విశ్రాంతి పొందాలనుకుంటున్నాడు. ఇది ఎలాగండి? మనతో ఉంటే ఆయనకి విశ్రాంతి ఎలా కలుగుతుంది అంటారా? మీకు తెలిసిన వాక్యాలు కొన్ని ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఒకసారి ఆ వాక్యాలు మీరు దయచేసి రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం, 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదివితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయం, కట్టడం కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, వారిలో నివసిస్తాను, వారి దగ్గర నాకు విశ్రాంతి. మన నివాస స్థలం మనం ఎందుకు కట్టుకున్నాం? విశ్రాంతి కొరకు. ఆయన మనల్ని ఎందుకు కట్టాడంట? నివాసము కొరకు. నివాసం ఎందుకు? విశ్రాంతి కొరకు.
ఏంటి పరమ తండ్రి, ఈ విశ్వాన్ని కట్టిన మహాశక్తి, సూపర్ పవర్ నీ దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడా? అవునండి. ఇది ఎలాగండి అంటారా? మీకు చెప్తానండి, బాగా అర్థమవుతుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, నేను చెప్తాను దీన్ని. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున వారి మధ్య నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకంగా బ్రతకండి. ఇది 2 కొరింథీ. 1 కొరింథీ 3:16 కూడా రాసుకోండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే, 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరే దేవుని ఆలయం, మీరే దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? దేవుడి ఆత్మ మీలో నివాసం, దేవుని ఆత్మ మీలోకి వచ్చిందని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీరు ఇల్లు అని తెలీదా? మీరు మందిరం అని తెలీదా? దేవుడు మీలో ఉంటున్నాడని తెలీదా? దేవుడు మీతో ఉంటాడని తెలీదా? మీరు ఎరగరా? మేము ఎరగం, ఎందుకంటే మేము వాక్యాలు చదవంగా. మేము దేవుడు మనసు ఏంటని ఆలోచించంగా. మాకు ఏ అబద్ధం చెప్తే అదే రుచిగా ఉంటుంది మాకు. మేము వాక్యాలు నమ్మం, మేము వాక్యాలు చదవం. మేము ఏమండి నిజంగానే నేను బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నానండి. ఎవరిని కాస్త బాధ పెట్టాలనో ఎవరినో ఏదో అనాలని కాదు. ఎందుకంటే భూమి మీద మనుషులు కట్టిన ఆలయమే పెద్ద దేవాలయం అని భావిస్తున్న ఒక వ్యక్తితో మాట్లాడానండి. ఎన్ని వాక్యాలు చూపించండి మీరు. లేదన్నయ్య, మా దగ్గర 1,00,000 మంది ఉంటారు, మాది పెద్ద మందిరం, పెద్ద దేవాలయం, దేవుడే కట్టేశాడు దాన్ని, అక్కడే దేవుడు ఉంటాడు, మేము అక్కడికి వెళ్ళి ప్రార్థన. మీరు ఎన్ని వాక్యాలు చూపించారు మేము నమ్మం. అదే మా మందిరం అంటున్నాడు. దేవుడు ఆయనతో మందిరం కట్టించేశాడు అంటున్నాడు. అయ్యయ్యో, ప్రారంభ శతాబ్దంలో అమాయకులారా బైబిల్ చదవండి, అపోస్తుల కార్యాలు చదవండి. ప్రారంభ శతాబ్దంలో సంఘం చెట్టు కింద ఆరాధన చేసింది. ప్రారంభ శతాబ్దంలో సంఘం నది ఒడ్డున చెట్టు కింద ఆరాధన చేసింది. అది మందిరమే, అది మందిరం, సంఘం మందిరం. నువ్వు ఎక్కడుంటే నువ్వు ఆలయం. నీలాగా నీ సహోదరులందరూ సంఘం అంతా ఎక్కడ కూడితే సంఘం దేవుడి మందిరం, సంఘం దేవుడి ఆలయం. కట్టడం కాదు, మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని మీరు ఎరగరా? చూసారా ఎంత బాగుందో? చూసారా ఆ మాట? 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయం. మీరు అందరూ ఎక్కడ కూడుకుంటే అదే దేవుడి ఆలయం, అదే దేవుడి విశ్రాంతి స్థలం, అదే దేవుడి నివాస స్థలం. మీరు మనుషులు దేవుని నివాసాలు, మనుషులు దేవుని విశ్రాంతి స్థలాలు, మనుషులు దేవుని ఆలయాలు, కట్టడాలు కాదయ్యా. అమాయకత్వం అండి, మోసం చేసిందండి దెయ్యం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. నిజంగా చక్కగా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడుగా. ఇక్కడ నేను మీలో నివసిస్తాను, నేను మీతో సంచరిస్తాను అంటున్నాడుగా. ఇందాక అపోస్తుల కార్యాల్లో ఒక మాట చదువుకున్నారు, నా విశ్రాంతి స్థలం ఏది అంటే, దేవుడు మనలో నివసించాలనుకుంటున్నది, మనలో సంచరించాలనుకుంటున్నది విశ్రాంతి కోసమా? అవునండి. ఏమంటే మన దగ్గర ఎలాగండి విశ్రాంతి దొరుకుతుంది అంటారా? మీకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను చెప్తాను. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను నేను. ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి యజమానుడు, కుటుంబ యజమానుడు ఉద్యోగానికి వెళ్ళిపోయి కుటుంబం కొరకు గొడ్డులా కష్టపడతాడండి, నానా కష్టం చేస్తాడు. ఏమంటే చక్కగా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాడు, బండి పక్కన పెడతాడు, కాళ్ళు చేతులు కడుక్కుంటాడు, మొహం కడుక్కుంటాడు, ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి రాగానే కుటుంబాన్ని చూడగానే చూడండి, పిల్లల్ని చూడగానే ఒక రకమైన నవ్వు, ఎరా ఏం చేస్తానో అంటాడు రాగానే. ఏమంటే కూతురుని చూసి, అమ్మ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటాడు. ఏమంటే భార్యను చూడగానే, ఏం చేశారమ్మా ఈరోజు, ఎలాగున్నారు అంటాడు. అంటే చూసారా, బయట ఎంత కష్టంతో ఎంత బాధతో శరీరం ఉన్నా కష్టపడి పనిచేసి ఇంటికి రాగానే పిల్లల్ని చూడగానే ఒక నవ్వు, ఏమంటే కూతురుని చూడగానే ఒక నవ్వు, భార్యను చూడగానే ఒక రకం. అంటే ఎక్కడికి వచ్చాను నేను? మా ఇంటికి వచ్చేసాను నేను హ్యాపీ, ఇంక రిలాక్స్. ఏమంటే ఆ టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోతాడు. ఎక్కడ? తన స్వగృహంలో. జాగ్రత్తగా వినాలి. తన సొంత ఇంటిలో, తాను కట్టుకున్న తనదైన తన ఇంటిలో, లేదంటే తను అద్దె కడుతూ ఉంటున్న తన ఇంటికి రాగానే విశ్రాంతి. మీకు ఇంకో సంగతి చెప్తాను. మనుషులండి మరలా ఎవరింటి దగ్గర ఉన్న అంత కంఫర్టబుల్గా ఉండలేరు. మళ్ళీ మీరు చూడండి, అప్పుడప్పుడు చుట్టాలింటికి బంధువుల ఇంటికి వెళతారుగా. 2 రోజులు 3 రోజులు ఉన్నప్పుడు మీరు అక్కడ కంఫర్టబుల్గా ఉంటారా? ఏదో వాళ్ళ ఎంత ప్రేమ చూపించినా ఏదో మనసులో తెలియని వెళ్ళిపోవాలండి, ఇంటికి వెళ్ళిపోవాలండి. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, మా ఇంటికి వెళ్ళిపోవాలండి. ఇంటి దగ్గర ఏముంది ఎంతకీ? ఆ ఇంట్లో ఏముంది, ఈ ఇంట్లో ఏముంది? అది నా ఇల్లు, ఇది నా బంధువుల ఇల్లు, నా స్నేహితుల ఇల్లు, నా తమ్ముడిల్లు, మా అక్కిల్లు, మా అన్నయ్య ఇల్లు. నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి. నీ ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్ ఎక్కడా ఉండట్లేదుగా.
ఏమంటే నిజంగా వాక్యం చెప్పడానికి మేము అటు అటు సువార్తలకి మీటింగులకి తిరుగుతున్నప్పుడు అంటే పాపం వాళ్ళు ఉండండి అన్న అంటారు. కానీ మీటింగ్ అయిపోగానే అక్కడి నుంచి వచ్చేయాల. ఎందుకు రండి మరి సొంత ఇల్లు సొంత ప్లేస్లో మనం రోజు ఉండే ప్లేస్లో మన ఇంట్లో ఉన్నంత కంఫర్టబుల్గా మనం ఎక్కడ ఉండలేం, ఎవరింటి దగ్గర ఉండలేం. మీరైనా అంతే, ఎక్కడ ఉండలేరు మీరు. మా ఇంటికి వెళ్ళిపోవాలా. అంటే మీ ఇల్లు మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీ ఇంటికి రాగానే మీరు విశ్రాంతి తీసుకుంటారు. మీ ఇంట్లో మీరు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పరమతండ్రి ఇల్లు, పరమతండ్రి విశ్రాంతి స్థలం, పరమతండ్రి కట్టుకున్న దేవాలయం మీరు మీతో ఉంటే ఆయనకి కంఫర్టబుల్గా ఉంటాడు. ఎందుకంటే మీరు అనగానే ఆయనలో నుండి విడిపోయిన ఒక జీవాత్మ కదా మీరు, పరమాత్మలో నుండి విడిపోయిన ఒక జీవాత్మ కదా, ఆయనలోని భాగం కదా మీరు. నాది నా స్వాస్థ్యం, నా భాగం, నా కొడుకు, నాలోంచి విడిపోయిన భాగం వీడు, నా కొడుకు, నా కూతురు. నేను వేరే దగ్గర ఉంటేనే నాకు కంఫర్టబుల్. నా వాళ్ళు, నా సొంత వాళ్ళు వీళ్ళు. అలా పరమతండ్రి అండి నిజంగా మనతో ఉండాలనుకుంటున్నాడండి. మనం మాట్లాడుతుంటే ఆయన గురించి మనలో ఉండి ఆనందపడాలనుకుంటున్నాడు. మనం సంచరిస్తుంటే మనతో పాటు సంచరించాలనుకుంటున్నాడు. మీరు సువార్తల కొరకు తిరుగుతుంటే, దేవుడు పని కొరకు తిరుగుతుంటే మీలో ఉండి ఆనందపడాలనుకుంటున్నాడండి. మీలో ఉండి సంతోషపడాలనుకుంటున్నాడు. మీ దేహాన్ని ఆయన దేవాలయంగా కోరుకుంటున్నాడండి. ఇది తెలియక అనవసరంగా కట్టడాలు కడుతున్నారు ఈరోజు. కోట్లు ఖర్చు పెట్టి. ఏమండి, సంఘం కూడుకోవడానికి కట్టడం తప్పని నేను అంటం లేదండి. సంఘం కూడుకోవడానికి ఒక స్థలం కావాలి, సంఘం కూడుకోవడానికి ఒక షెడ్డో ఇదే ఉండాలి. కట్టుకోండి, మంచిదే. కానీ ఆ కట్టడాన్ని చూపించి ఇది మందిరం ఇది తప్పండి. మీరు మందిరం, మీరు అందరూ అక్కడికి వెళితే అది మందిరంగా సన్నిధిగా పిలువబడుతుంది తప్ప అక్కడ దేవుడు ఉండడండి. ఈరోజు మనిషి అంత క్రూరంగా మారిపోయాడంటే, మందిరంలో దేవుడు ఉంటాడా? అందులో దేవుడు ఉంటాడా? నువ్వు ఆ మందిరానికి ఎప్పుడు వెళ్తావు? ఆదివారం ఒకరోజు. అంటే సోమవారం నుంచి శనివారం ఆయన లోపలెట్టి తాళం వేసుకుని, నువ్వు తాళం జేబులు వేసుకుని వచ్చేస్తే ఆయన ఆ మందిరంలో ఉండాలి. మళ్ళీ నువ్వు వెళ్ళే ఆదివారం వరకు ఒక గంట సేపు ఆయన దగ్గర గడిపే వరకు అందులో ఉంటాడా? మీ నాన్నను ఒక గదిలో పెట్టి తాళం వేసి, నాన్న వారానికి ఒకసారి వస్తానని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఏంటో. మీ నాన్న ఉంటాడుగా, లేదా మీ అమ్మగారు ఉన్నారుగా. మీ నాన్నగారు మీ అమ్మగారు నువ్వు గదిలో వేసి తాళం వేసేసి జేబులు వేసుకుని ఆదివారం ఒక రోజు గంట వస్తానమ్మా, అప్పటి వరకు గదిలో తాళం వేస్తాను, గదిలో ఉండండి అని చెప్పండి. ఉంటారా? కొడతారా మిమ్మల్ని? ఎవరైనా మాకేమైనా పిచ్చి పట్టింది అనుకున్నావా? మమ్మల్ని లోపలేసి తాళం ఏంటరా? మరి పరమ తండ్రిని ఒక మందిరం కట్టి అది తాళం వేసేసి ఆదివారానికి ఒకసారి ఓపెన్ చేస్తారా? ఏమర్థమేంటి దేవుడు? మందిరం కట్టడంలో దేవుడు ఉండడండి. మీతో ఉండాలనుకుంటున్నాడు, మీతో రావాలనుకుంటున్నాడు, మీతో తిరగాలనుకుంటున్నాడు. మీరు ఆయన వాక్యాలు ఎవరు చెబుతుంటే మీలో ఉండి ఆనందపడాలనుకుంటున్నాడు. మీరు పాటలు పాడుతుంటే ఆనందపడాలనుకుంటున్నాడు. మనతోనండి. మనతో. పిల్లలు ఎవరితో ఉండాలనుకుంటారు? ఏమంటే వృద్ధాశ్రమాల్లో వేసేస్తారండి ఈరోజు చాలామంది తల్లిదండ్రులని. అక్కడ అన్ని వసతులు ఉంటాయి. తిండి ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, టైంకి అన్ని వసతులు. ఏదైతే ఆ వృద్ధాశ్రమం ఉందో అది అన్ని వసతులు ఇస్తుంది వాళ్ళకి, వృద్ధులకి. కానీ వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆ వసతులు అన్నీ ఉన్నా వాళ్ళ మనసు మాత్రం కొడుకు ఏం చేస్తున్నాడో, కూతురు ఏం చేస్తుందో, మనవాళ్ళు ఏం చేస్తున్నారో, నా వాళ్ళు ఎలాగున్నారో, నా వాళ్ళు ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాదు. ఈ వృద్ధాశ్రమంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా వీళ్ళు కాదు నా వాళ్ళు ఏం చేస్తున్నారో. వృద్ధుల తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుందిగా, అలాగే పరమతండ్రి మనసు అండి. నువ్వు పెద్ద మందిరం కట్టేసి అందులో పెట్టేస్తే ఆయన అందులో ఎందుకుంటాడు? నీతో ఉండాలనుకుంటున్నాడు. నువ్వు కుమారుడివి, నీతో ఉండాలనుకుంటున్నాడు, పిల్లలతో ఉండాలనుకుంటాడు తండ్రి. అక్కడ ఎక్కడో ఎందుకు ఉండాలనుకుంటాడు? అంటే దేవుని యొక్క నివాస స్థలం అనేది మనిషికి ఇంకా అర్థం కాని స్థితిలో మనిషి ఉండిపోయాడండి. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. మనతో ఉంటే దేవుడికి విశ్రాంతి అంటే విశ్రాంతినండి. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మనకి ఏదైనా కష్టం చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు ఎందుకు అన్నయ్య మీరు అలా బాధపడుతున్నారు? ఎందుకు? మేము ఉన్నాంగా, మేము తల చేయి వేస్తాంగా, మీరు ఎందుకు అలా బాధపడుతున్నారు? అప్పుడప్పుడు సేవలో ఏదన్నా చిన్నపాటి కష్టం వచ్చండి మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళతో పంచుకున్నాం అనుకోండి, వాళ్ళ నుంచి ఎలాంటి ధైర్యమే మాకు వస్తూ ఉంటుంది. ఎందుకన్నా బాధపడుతున్నారు? మేము ఉన్నాంగా, మేము చేస్తాంగా, మేము తల చేయి వేస్తాంగా, అయిపోతుందిగా. అది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే, అది ఎంత మానసిక ఆనందాన్ని ఇస్తుందంటే అంత ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుడు కూడానండి ఈ సమాజాన్ని చూసి విసిగిపోతున్నాడు. ఈరోజు ఈ మనుషులు చేస్తున్న పాపాలను బట్టి ఎందుకు పుట్టించానరా అనే మనోవేదనలోకి దేవుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన అంత బాధలో ఉన్నప్పుడు సేద తీర్చడానికి మనల్ని కోరుకుంటున్నాడండి. కొడుకులు నమ్మిన వీళ్ళైనా నా గురించి ఆలోచిస్తారేమో, నమ్మిన వీళ్ళైనా నా పని చేస్తారేమో, నమ్మిన వీళ్ళైనా నన్ను ఏమైనా తెలియని వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్తారేమో, వీళ్ళతో ఉంటే నేను కంఫర్టబుల్గా ఉంటాను, వీళ్ళతో ఉంటే నాకు విశ్రాంతి. ఎందుకంటే నా మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు వీళ్ళు, నా బాధను అర్థం చేసుకున్న వాళ్ళు, నా కొరకు కష్టపడుతున్న వాళ్ళు, నా కొరకు చేస్తున్న వాళ్ళు. ఎందుకంటే నా బాధ వీళ్ళకే అర్థమైంది, వీళ్ళతో ఉంటే నేను హ్యాపీగా ఉంటానని. మనతో ఉండాలనుకుంటున్నాడు దేవుడు.
నీతో ఉండాలనుకుంటున్నాడు. నువ్వేమో ఎప్పుడు సెల్ ఫోను, టీవీ, ఏమంటే బంధువులు, చుట్టాలు వీళ్ళతో ఉండాలనుకుంటావు. నువ్వు నీతో ఉన్న ఆయన్ని పట్టించుకోవు, నీలో ఉన్న ఆయన్ని నువ్వు పట్టించుకోవు. నువ్వు చాలా బిజీ. ఇంకేం చేయాలండి? ఇంకెక్కడ దొరుకుతుంది విశ్రాంతి? ఇంకెక్కడ ఆయన మనసు కంఫర్టబుల్గా ఉంది మీరు చెప్పండి. వీళ్ళ దగ్గర ఉంటే నాకు హ్యాపీ అండి, ఎప్పుడు నా గురించి మాట్లాడుకుంటారండి, నా గురించి చెప్తారండి, నేనే వాళ్ళకి సర్వస్వమై బ్రతుకుతారండి. ఏమంటే ఈ కుటుంబంలో నేను ఉంటే ఈ కుటుంబంతో ఉండొచ్చండి నేను, ఎందుకంటే ఈ కుటుంబం అంతా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు నా గురించి ఆలోచిస్తారండి. తెల్లారు లేస్తే నాకు ప్రార్థనలు చేస్తారండి, నా గుడికి వెళ్ళిపోతారండి, నా సన్నిధికి వెళ్ళిపోతారండి, నా వాక్యాలు నేర్చుకుంటారండి. ఈ కుటుంబం అంతానండి నా పనిలోనే ఉంటుందండి. ఎప్పుడు ఈ కుటుంబంతో నేను ఉంటే నాకు కంఫర్టబుల్ అని మన కుటుంబం గురించి అనుకుంటున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి, మన పిల్లలు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము? ఆయన మనలో ఉండడానికి మనం స్థానం ఇచ్చేంత గొప్పగా మన జీవితాలు ఉన్నాయా? ఎక్కడుంటాడు దేవుడు? మీకు మాట చెప్తాను. మనం ఇంట్లో ఉండాలనుకోండి, ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి? ఇల్లు ఎలా ఉండాలి? మీరుండే నివాసం ఉండే ఇల్లు మీకు ఎలా ఉండాలి? కంఫర్టబుల్గా ఉండాలి, అన్ని వసతులు ఉండాలి, ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి. ఆ ఇల్లు ఇంట్లోనే దిగక మునిపే ఆ ఇల్లు అంతా శుభ్రంగా కడిగించేస్తారు. మరి ఇప్పుడు దేవుడు వచ్చి మీలో ఉండాలంటే మీ హృదయం అంతా శుభ్రంగా ఉండాలి. కుళ్ళులు, కుతంత్రాలు, మత్సరాలు, క్రోధాలు, అసూయలు ఇవన్నీ గుండెలు నిండా పెట్టుకుని ఓ పక్క నువ్వు అడ్జస్ట్ అయిపోదేవో ఈ భయంకరమైన రోగాలన్నీ ఓ పక్కనెట్టేస్తాను, నిన్ను ఓ పక్కనెట్టేస్తాను, కంఫర్టబుల్గా అక్కడ అడ్జస్ట్ అయిపోండి. దేవుడు ఎందుకు ఉంటాడండి అలాంటి డ్రైనేజ్ ఉన్న చోట? మీరు చెప్పండి. అది డ్రైనేజ్ అని ఎందుకంటానంటే దేవుడికి ఇష్టం లేనివి అవన్నీ. కక్షలు, క్రోధాలు, మత్సరాలు, అల్లర్లు, ఏమండి ఈ భయంకరమైన గుణాలు, పగ, ద్వేషం, ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవుడు ఎక్కడ ఉంటాడు? నా మనసులో, ఆ హృదయాల్లో ఏమండి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఉండడండి. ఆయనకి ఎలాంటిది కావాలంటే పరిశుద్ధమైనది కావాలి, పవిత్రమైనది కావాలి, తన పిల్లలైన వారు అందరినీ ప్రేమించేవాడు కావాలి, తన పిల్లలైన వారు అందరి గురించి ఆలోచించేవాడు కావాలి, ముఖ్యంగా తనను ప్రేమిస్తూ తన ఎదుటిగా ఉన్న సహోదరులను ప్రేమించేవాడు కావాలి దేవుడికి. దేవుడిని ప్రేమిస్తానండి, సహోదరుని ద్వేషిస్తానంటే అక్కడ కూడా ఉండడు. మళ్ళీ అసలు ఆయన కష్టపడుతున్నదే ఆ సహోదరుడి గురించి, ఆయన ఆలోచిస్తున్నదే ఆ సహోదరుడి గురించి. నువ్వేమో తిరిగి వాడినే ద్వేషిస్తావు. నీ దగ్గర ఎందుకు ఉంటాడు? ఇక అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారనుకోండి, ఏ తల్లి ఆనందంగా ఉంటుంది? అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటుంటే ఏ తండ్రి ఆనందంగా ఉంటాడు? పెద్దోడు చిన్నోడు కొట్టుకుంటున్నాడు అనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది మీరు చెప్పండి? కనీసం మనం అవగాహన దేవుడి గురించి చేసుకోలేకపోయామండి. చాలామందిని చూస్తాం కదండి, దేవుడు అంటే మాకు చాలా ఇష్టం, కానీ అంటే ఆయన అంటే పడదు. ఇదేంటండి ఇది? ఆయన దేవుని కుమారుడిగా తప్పు చేస్తున్నాడు, క్షమించి ఏముంది? నువ్వు క్షమిస్తేనేగా నీ పాపాలు క్షమిస్తానని చెప్పాడు. నువ్వు క్షమాగుణం కలిగి ఉంటేనేగా దేవుడు నీ పాపాలు క్షమిస్తానని చెప్పాడు. దేవుని పిల్లడారా, ఇవన్నీ వాక్యానుసారమైన జీవితం మనలోకి వచ్చినప్పుడే మనలో తగ్గింపు, మనలో క్షమించే గుణం, మనలో ప్రేమించే గుణం, మనలో పరమతండ్రి కొరకు కష్టపడే గుణం, ఈ గుణాలు ఎప్పుడైతే మనలోకి వస్తాయో అప్పుడు మాత్రమేనండి పరమతండ్రి మనతో ఉంటాడండి, మనలో ఉంటాడండి. లేకపోతే ఉండడు. ఆయన ఉండలేడు. అలాంటి లక్షణాలు ఉన్న చోట ఆయన అసలు అడ్జస్ట్ అవ్వలేడు, ఎమడలేడండి. దేవుడికి ఏమంటే నిస్వార్థమైన మనసు కావాలి, పరిశుద్ధమైన మనసు కావాలి, కల్మషం లేని మనసు కావాలి దేవుడికి. ప్రేమ దేవుని పిల్లడారా, కనుక ఆయన నివాస స్థలం ఏది అంటే మనుషులే, మానవ దేహాలే, ఆ పవిత్ర హృదయాలే దేవుడి యొక్క నివాస స్థలము. మీకు డౌట్ రావాలి ఇక్కడ, ఏమంటే ప్రారంభంలో మహాకాశాలు సైతం పట్టవన్నాడు, మరి నాలో ఎలా పట్టేస్తాడంటే ఇష్టమైన చోట ఇరుకుగా ఉన్నా సరే ఇబ్బంది ఉండదు. ఇష్టమైన చోట ఇరుకుగా ఉన్నా సరే ఇబ్బంది ఉండదు. అంత మహాశక్తి మనలో ఎలాగ అడ్జస్ట్ అయిపోతాడు అనుకుంటున్నారా? ఎవడు మీకు తెలుసో లేదో, అమెరికా ప్రెసిడెంట్ గారు కుమార్తె ఇవాంకా మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మన హైదరాబాద్ సిరిసిల్ల తరపున ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆవిడకి. ఏం గిఫ్ట్ ఇచ్చారంటే చేనేత, సిరిసిల్ల అనగానే చేనేత కదండి, నేత చీరలు నేస్తారు కదా, అలా చేతులతో తయారు చేసిన ఒక పట్టు చీరని అగ్గిపెట్టిలో పెట్టించారు. ఎక్కడ పట్టు చీర అండి? 6 అడుగుల మనిషి కట్టుకునే పట్టు చీరని అగ్గిపెట్లు ఎలా పట్టిందంటే అది పనితనం. 6 అడుగుల చీరని అగ్గిపెట్లో నువ్వు పెడితే పరమాత్మ దేవుడు ఇష్టం కనుక ఆయన అడ్జస్ట్ అయిపోయండి నీలో ఉండాలనుకుంటున్నాడండి. నిజంగా దేవుడు మనతో ఉన్నటువంటి ఎంత ఆనందం అండి. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు మన ఇంటికి వస్తే ఎంత అడవుడు చేస్తారండి. ఏదైనా లోకంలో కాస్త గొప్ప వ్యక్తి ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే ఎంత అడవుడు చేస్తారండి. మనమైతే సేవకులుగా చూడండి, లేదంటే దేవుడి పిల్లలకి ఏదైనా ఒక పెద్ద సేవకుడు మన ఇంటికి వస్తున్నాడంటే ఎంత ఆనందపడతామండి. ఆయనకి ఇష్టమైనవి అన్నీ పెట్టాలనుకుంటాం కదండి, మంచిది సేవకులకి చేయటం. అలాంటిది ఇష్టమైన వ్యక్తులు వస్తుంటేనే ఇగో మా ఇంటికి వస్తున్నారు, నాతో ఉండాలనుకుంటున్నారు, నేను వాళ్ళకి ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడే నీతో ఉంటున్నాడు నిత్యము.
దేవుడే నీలో ఉన్నాడు నిత్యము. నువ్వెందుకు ఆయన గురించి పట్టించుకోవు? నువ్వెందుకు ఆయన గురించి ఆలోచించవు? దేవుడు ఉన్నాడన్న భయం నీకు ఎందుకు రావట్లేదు? ఓ పాపపు మాట మాట్లాడాలంటే బాబు దేవుడు ఉన్నాడండి, లోపల వింటాడండి. పక్కన ఎవరైనా దైవ సేవకులు ఉన్నప్పుడు తప్పులు చేస్తారండి? మన ఇంట్లో దైవ సేవకుడు ఉన్నప్పుడు బూతులు మాట్లాడతారా? మన ఇంట్లో దైవ సేవకుడు ఉన్నప్పుడు ఏమైనా పనికిరాని లోక సంబంధమైన మాట్లాడుకుంటారా? ఒక టీవీ చూస్తారా? ఒక సినిమాలు చూస్తారా? దైవ సేవకుడు ఉన్నప్పుడే భయపడుతుంటే నీలో దేవుడు ఉన్నప్పుడు ఇంకెంత భయపడాలి? దేవుడు ఉన్నాడు నీలో, దేవుడు ఉంటున్నాడు నీతో. అబద్ధాలు ఆడుతున్నావు, అన్యాయాలు చేస్తున్నావు, దేవుడికి నచ్చనివి ఎన్నో పాపాలు చేస్తున్నావు, దేవుడు చూడనుకుంటున్నావు, దేవుడు లేడు అనుకుంటున్నావు, గుడికి వెళ్తే అక్కడ ఉంటాడు దేవుడు అనుకుంటున్నావు. ఇది అమాయకమైన భక్తి కాదండి, మోసపోయే భక్తి కాదండి ఇది. చాలామంది చూడండి, గుడిలో ఉన్నంతసేపు చాలా బాగుంటారండి, బయటికి వెళ్ళిపోతే రౌడీలు, బయటికి వెళ్ళిపోతే బూతులు, బయటికి వెళ్ళిపోతే దొంగతనాలు, బయటికి వెళ్ళిపోతే వ్యభిచారాలు. అలా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గుడికి వెళ్తుంటే అక్కడ దేవుడు ఉన్నాడు, ఇప్పుడు నాతో లేడు, నేను ఏ పాపం చేసినా ఆయన చూడలేడు. అమాయకత్వం అండి ఇదంతా. మీతో ఉన్న దేవుడిని విడిచిపెట్టారండి. విశ్రాంతి స్థలంగా మనుషులను కోరుకుంటున్న దేవుడిని, ఆయన మందిరం ఏదో ఇప్పటికీ మనుషులకు తెలియలేదండి. త్వరగా మీకు కొన్ని మాటలు చూపించాలి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము. టైం అయిపోయింది. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం అండి. మీరు ఈ వచనం చూడాలి. అది పాత నిబంధనలోనే దేవుడు ఎంత మంచి మాట చూపిస్తున్నాడో. జకర్యా గ్రంథం మీరు చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం అండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ఈ మాటలో ప్రవక్త, చిన్న ప్రవక్తలు కదండి వీళ్ళందరూ, మీకు తెలుసుగా. ఈ చిన్న ప్రవక్తలందరూ కూడా దేవుడు భవిష్యత్తులో జరిగించబోయే కార్యాలన్నీ కూడా చాలా చెప్పారండి వీళ్ళు. దేవుడు భవిష్యత్తు అంతా కూడా ప్రవక్తలతో చెప్పించాడు. అందులో ఇప్పుడు మనం చూస్తున్న ఇది మనం ఈరోజు ఆలోచిస్తున్న పాఠానికి సంబంధించిన ఒక ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనం చూడండి మీరు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనంలో ఏమంటున్నాడు అంటే, అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. యెహోవాకు ఆలయాన్ని కడతాడంట. ఎవరు? చిగురు. తర్వాత చూడండి, యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. ఎవరి చిగురు? మీకు అర్థమైపో ఉండాలి. యేసుక్రీస్తుల వారి గురించి చెప్పబడుతున్న ప్రవచనం ఇది. ఏం చేస్తాడంట? ఆయన వచ్చి ఆలయాన్ని కడతాడంట. ఇదేంటి, సొలొమోను కట్టిన బంగారపు దేవాలయం ఉందిగా అప్పటికి? ఆయన చెబుతున్నదండి భౌతిక సంబంధమైన ఈ ఆలయం గురించి కాదు. సంఘం, యేసుక్రీస్తుల వారు రాబోతున్నారు, నా పిల్లలందరికీ నా గురించి చెబుతారు, వాళ్ళ పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టేస్తాడు, పరిశుద్ధుల్ని చేస్తాడు. పరిశుద్ధుల్ని చేసిన వీళ్ళందరినీ ఒక సంఘంగా, ఒక మందిరంగా ఆయన కట్టబోతున్నాడు, ఆలయం కట్టబోతున్నాడు. చిగురు వచ్చి ఆలయం కట్టబోతున్నాడు. యేసుక్రీస్తుల వారు వచ్చి ఆలయం కట్టబోతున్నారు. ఏం కట్టాడు ఆయన ఆలయం? సొలొమోను కట్టిన బంగారపు దేవాలయం గురించి ఆయన ఏమన్నాడో తెలుసుగా? ఆ దేవాలయం ముందు నిలబడి శాస్త్రులు, పరిచయులు అందరూ ఉన్నప్పుడు దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను లేపేస్తాను అన్నాడు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు ఆ రోజు? అమ్మో, సొలొమోను కట్టిన ఈ బంగారపు దేవాలయాన్ని పడగొట్టేస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. ఆయన చెప్పింది దేని గురించి? దేహం అనే దేవాలయం అంటాడు ఆయన. ఆ వాక్యం కూడా చూసాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం అండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదవా అనిరే. అయితే ఆయన తన శరీరమను దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. దేని గురించి చెప్పాడంటే ఈ మాట? తన శరీరము దేవాలయమా? శరీరము దేవుని ఆలయమా? శరీరము దేవుని ఇల్లా? శరీరము దేవుని నివాస స్థలమా? శరీరము దేవుడు ఉండే చోట? ఎస్, చూసారండి ఏం సూత్రం చెప్పాడండి యేసుప్రభు. అర్థమైందా వాళ్ళకంటే? అర్థం కాలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనలో ఉండాలనుకుంటున్నాడు. చివరి మాట చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది.
దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. దేవుడు మనుషులతో ఉండాలి, దేవుడు మనుషులతో ఉండాలి, దేవుడు మనుషులలో ఉండాలి, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. దేవుడు మనుషులతో ఉండాలనుకుంటున్నాడంట, దేవుడు మనుషులలో ఉండాలనుకుంటున్నాడంట. ఏమంటే నిజంగా దేవుడు మనుషులలో ఉండే అంత గొప్పగా ఈరోజు మనుషులు ఉన్నారా? దేవుడు మనుషులలో జీవించే అంత గొప్పగా ఈరోజు ఏమంటే మనుషుల హృదయాలు ఉన్నాయా? లేవుగా. అందుకే ప్రకటనలో 3వ అధ్యాయంలో మీకు తెలుసు కదా, హృదయం అనే తలుపునద్ద యేసుక్రీస్తుల వారు తలుపు తడతన్నాడంట. ఎవడైనా నా స్వరం వీళ్ళు తలుపు తీసిన ఎళ్ళ నేను వాళ్ళలోకి వచ్చేస్తాను. లోపల ఆయన ఉండాలి నిజానికి హృదయంలో, కానీ ఎక్కడున్నాడంటే బయట ఉండి తలుపు తడుతున్నాడంట ప్రసంగాలతో. ఆయన ఎలా తడుతున్నాడంటే తలుపు అనుకుంటారేమో. ఇగో ఈరోజు వస్తాను ఈ వాక్యం మీరు వింటున్నారుగా ప్రసంగాలు. ఏమంటే డాడీ చెప్తున్నారు, ఏమంటే ప్రసన్న అనే చెప్తున్నారు, జాన్సన్ అనే చెప్తున్నారు, డిప్యూటీ డైరెక్టర్లుగా ఉంటున్న ఉపేంద్ర అన్నయ్య, సంతోష్ అని, రాజేంద్ర అని, అందరూ ప్రసంగాలు వస్తున్నాయి కదండి, ప్రిన్సిపల్స్ ప్రసంగాలు వస్తున్నాయి. ఈ ప్రసంగాలు అన్నిటితో తలుపు తడుతున్నాడు. తీయండి, ఓపెన్ చేయండి. ఏమంటే ఎవరి ప్రసంగానికైనా ఎవరి హృదయం ఓపెన్ అవుతుందని అందరితో తలుపులు తట్టిస్తున్నాడు. ఓపెన్ చేయండి, ఆ హృదయం ఓపెన్ చేయండి, అందులో నాకు స్థానం ఇవ్వండి. నేను లోపలికి వచ్చారనుకున్నాను, నన్ను బయట ఇట్టేశారు మీరు. ఆ లోపల ఏమున్నాయి? లోపల ఇంకొకటి కబ్జా చేసాడుగా, మీకు తెలుసు కదండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, వాడు దేవుని ఆలయములలో కూర్చున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం సాతానండి. ఈరోజు మానవ హృదయమైన మనుషులందరిలో వాడు కూర్చుండిపోయాడండి. కబ్జా చేసాడు. దొంగతనాలు, వ్యభిచారాలు, కుట్రలు, కుతంత్రాలు. అక్కడ దేవుడు ఉన్నాడుగా, వాడు కూర్చున్న చోట దేవుడు ఉన్నాడుగా. దెయ్యం ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే దెయ్యం ఉండదు. మరి అక్కడ దెయ్యం ఉండిపోయింది, లోపల దెయ్యపు లక్షణాలు ఉండిపోయినాయి. వాక్యంతో ఆ దెయ్యపు లక్షణాలను పోగొట్టాలి అని బయట నుంచి దేవుడు ప్రయత్నం చేస్తున్న స్వరం వినండి, ఆ దెయ్యాన్ని వెలగొట్టండి, నేను వస్తాను మీలోకి, మీ జీవితం బాగుంటుంది, మీ బ్రతుకు బాగుంటుంది, మీ మాట బాగుంటుంది, మీ ప్రవర్తన బాగుంటుంది, మీకు ఒక గౌరవం లోకంలో సమాజంలో వాక్యం ప్రకారం జీవిస్తున్నప్పుడు, వాక్యం ప్రకారం బ్రతుకుతున్నప్పుడు మీకు వస్తుంది. మారిన చాలామంది సాక్ష్యాలు చూడండి. ఒకప్పుడు నేను తాగుబోతునండి, దేవుడు వాక్యం నన్ను పట్టుకుందండి, మారిపోయానండి. ఎవడో ఒకప్పుడు ఆయనకి ఈ సమాజం ఇచ్చిన విలువ చూడండి, మారిపోయిన తర్వాత సమాజం ఆయనకి ఇస్తున్న గౌరవం చూడండి. భలే మారిపోయాడండి, నిజంగా చాలా భలే బ్రతుకుతున్నాడండి, చాలా ఆనందం వేస్తుందండి ఈయన చూస్తే. మనకు వస్తుందా ఆ గౌరవం? వస్తుందా? వాక్యాన్ని బట్టి నువ్వు మారితే ఆ గౌరవం వస్తుంది నీకు. మనుషుల ముందు షో చేసి మనుషులు లేనప్పుడు మరలా తిరిగి నీ పాపాలు, నీ నేరాలు, నీ ఘోరాలు నువ్వు చేసుకున్నావు అనుకోండి, మనుషుల మధ్యలో ఏదో గొప్పవాడిగా చాలామంది అవడానికి మనుషుల ముందు భక్తిగా ఉండి, మనుషులు లేనప్పుడు నా పాపాలు నావే అని చాటును పాపాలు చేస్తున్నావు అనుకోండి, దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. దేవుడికి కనుమరుగయ్యే సృష్టం భూమి మీద కానీ ప్రకృతిలో కానీ ఏమీ లేదు అనంత విశ్వంలో. ఆయన దృష్టికి కనబడింది ఏదీ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి పాపం చేసినా ఆయనకు కనపడిపోద్ది. గదిలో ఉండి తలుపులు వేసుకుని పాపం చేసినా కనపడిపోద్ది దేవుడికి. కాబట్టి ఆలోచించండి దేవుని పిల్లలుగా, దేవుడి నివాస స్థలము మనుషులతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు, మనలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. చివరిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి, ముగిస్తానండి. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మరియు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటున్నది. వారితో కలిసి మనమందరము ఒక్క శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులయ్యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు ఒకప్పుడు ఈ పాపాలలో, ఈ భయంకరమైన క్రూరమైన నేరాలలో మనం ఉండిపోయినప్పుడు, ఈ అపరాధాలలో నుండి, ఈ పాపాలలో నుండి మనల్ని రక్షించి కాపాడాడు. మనం చేసిన పాపాలన్నిటిని కూడా యేసుక్రీస్తుల వారి శిలువ మరణంతో ఆ పాపాలన్నీ కడుక్కున్నాము, ఇప్పుడు పరిశుద్ధులమయ్యాము. అయిన తర్వాత 22వ వచనం, ఇదే అధ్యాయంలో 22వ వచనం చూడండి. చివర
21 అండి, క్షమించండి, 21 చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నాము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. చూసారండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలంగా మీరు మారడానికి కట్టబడుతున్నారు. ఆలయంగా కట్టబడుతున్నారు. దేవుని నివాస స్థలంగా మీరు కట్టబడుతున్నారు. చూసారండి ఎంత బాగుంది వాక్యం. ఇప్పుడు ఏది దేవుడి నివాస స్థలం? మీరు కాదు, మీ హృదయం కాదు. దేవుడికి వాక్యానికి స్థానం ఉంటేనండి దేవుడు ఉన్నట్టే. దేవుడి మాటలకు మన హృదయంలో స్థానం ఉన్నప్పుడు అండి దేవుడు మనతో ఉన్నట్టేనండి. పాపం చేస్తున్నప్పుడు యోసేపుకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు, మనకు జ్ఞాపకం వస్తాడా? పాపం చేస్తున్నప్పుడు ఇది పాపమని యోసేపుకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు, మనకి దేవుడు జ్ఞాపకం వస్తున్నాడంటే ఎవడు మనతో పాటు దేవుడు ఉన్నట్టే. పాపం వైపు నువ్వు అడుగు వేస్తున్న ప్రతిసారి దైవ భయం నిన్ను కొడుతుంది అంటే నీలో దేవుడు ఉన్నట్టేనండి. చెక్ చేసుకోండి, ఉన్నాడా దేవుడు? ఆత్మ ఉందా మీలో? దేవుడు ఆత్మ ఉందా? దేవుడు వాక్యం ఉందా? దేవుడు భయం ఉంటుందా? కాబట్టి దేవుని నివాస స్థలము ఏది అంటే దేవుని నివాస స్థలము మనుషులలో మనలో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. మరి వాక్యమైన మీరు అందరూ ఈ రోజు నుంచి దేవుడు నాతో ఉండాలి అని, దేవుడు నాలో ఉండాలి అని ప్రార్థన చేయండి. మీలో ఉన్న లోపాలు, వాక్యానికి భిన్నమైన ప్రతి లోపాన్ని దేవ కడుక్కుంటాను. మీ వాక్యానికి భిన్నంగా నేను బ్రతుకుతున్నానుగా, అవన్నీ నేను కడుక్కుంటాను, అవన్నీ నేను ఒప్పుకుంటాను, అవన్నీ నేను మానేస్తాను. నాతో ఉండండి, నాలో ఉండండి అని ప్రార్థన చేయండి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఉండే ధైర్యం వేరండి. లోకంలో ఎంత పెద్ద పెద్ద ఆపదలు వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు అన్నవాడు భయపడ్డండి. విశ్వమే ఆయిందండి. ఇందులో ఓ చిన్న పురుగో చిన్న భయమో మనల్ని ఏం చేస్తా చెప్పండి, దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు. కనుక దేవుడిని వేడుకోండి. ప్రసంగాలు వింటున్నప్పుడు ఏదైనా తప్పులు ఉంటే, ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా పాపాలు ఉంటే ప్రసంగం ద్వారా దేవుడు మీతో చెబుతున్నప్పుడు ఇది నేరం అండి, దేవుడి దృష్టికి ఇది విడిచిపెట్టేస్తానండి, కడుక్కుంటానండి. అప్పుడు కానీ దేవుడు నాతో ఉండడండి. ఓకే, పరిశుద్ధమైన దేవుని ఆలయముగా, దేవుని నివాస స్థలముగా మనం అందరము కట్టబడాలి.